బోధన్ నియోజకవర్గంలో 2 ఉన్నాయి, ఆర్ఓబి ఉంది, ఒకటి ఆర్యూబి ఉంది. దాన్ని నత్తనడకన్నా స్టేట్ గవర్నమెంటు సర్వేలు చేసుకోవటము, డిపిఆర్ తయారు చేయడము, డ్రాయింగ్స్ క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది, స్లోగానే ఉంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఏదో అయింది, ఆయన అది కన్ఫ్యూజన్గా ఉంది, ఏమైనా నాకు కూడా అర్థమవుతలేదు. ఏదో సరే కారు మీద బుక్ అయితే వచ్చింది కదా, ఇంకేదైతే ఏందని చెప్పినట్టున్నారు ఆయనకి. ఆయన నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్లు వేసి ఆయన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి వచ్చి, ఇది ఎప్పుడు, ఇది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్, సో 1.5 years దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా దాని మీద చిత్తశుద్ధి లేకపోతే, ధ్యాస లేకపోతే ఎట్లా అండి? ఒక 10 ఆర్ఓబీలు, నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఈ టైంలో 2 టర్మ్లలో 10 ఆర్ఓబీలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము. 7 అయిపోతున్నాయి, 2 బోధనలు ఉన్నాయి. అసలు పట్టింపు లేకపోతే ఎట్లా? అలుగుతే ఏదో పదవి ఇచ్చిర్రు, ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కదా, ఏదో ఒకటి వచ్చింది కదా, కొంచెం ధ్యానం పెట్టాల్సిందిగా ఆయనను కూడా కోరుతా ఉన్నాం. ఏం పదవి వచ్చింది? డెవలప్మెంట్ కోసం పథకాలు, ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి. ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమున్నాయి? ఏమున్నాయి? 6 గ్యారెంటీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా? రేవంత్ రెడ్డితో గాంధీ సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా? అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? ఫ్రీ బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్? అసలు ఇంప్లిమెంట్ గ్యారెంటీ స్కీమ్లకి ఈయన సలహాదారా? షిప్ మీద ఫ్లాగ్ ఉంటుంది అనుకుంటుండే మరి, ఫ్లాగ్ షిప్ అంటే. సరే కానివ్వండి. నేను మీకు ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్. వీళ్ళు 42% అన్నప్పుడు నేను ఏమన్నా, పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు, బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ, పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే? ఇది మొత్తము డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనని కూడా కలుపుతున్నాను నేను అలా అధ్యక్షుడుగా. 40% ఇస్తాం, 50% ఇస్తాం అంటే 25-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే, వాళ్ళకి నియత కూడా ఉండకపో. ఇప్పుడైతే ఘోరం, 42లో సగం కూడా లేదు. ఇప్పుడు 17%. ఏమై అంజిబాబు రాసినావు 21 అని, ఏ లెక్క చెప్పు చెప్పు, ఏ లెక్కతో 21% ఏం చెప్పు. బీసీలకు ఎన్ని కేటాయించారు? 2400 ఎంతనో ఉంది. అవుట్ ఆఫ్ 17,000 ఎంత? 12,700. స్టేట్ వైడే కదా చూసేది. నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకు రాసినావు? స్టేట్ ఎడిషన్లో రాసినావు మరి ఎట్లా రాసిరు చెప్పరాదు? మాకు లెక్కలు రాకపోతే చెప్పు, మేము లెక్కలలో వీకు, చెప్పరాదు? ఏం రాసి దాని ఎక్స్ప్లెనేషన్ ఏముంది అలా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తేనట, మిగిలిన దాంట్లో ఇచ్చుకుంటే దానికి ఎంతనో వస్తుందని రాశారు 21 అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు 50% దాటొద్దు అంటుంది సుప్రీంకోర్టు. అంటే 50% తీసేసి 50%లో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి? ఏం రాహుల్ గాంధీ రాజ్యాంగం అది? 17% వీళ్ళకున్న దొంగ నాటకము, దొంగ ప్రేమ బయటపడ్డది కుల్లా. నేను అప్పుడే అదే అన్న, చదువుకి పైసలు ఇవ్వనోడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీని లీడర్లని చేస్తారా అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అంత పెద్ద మనసు ఉంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడదురు. వాట్ ఆర్ కరెంట్ అఫైర్స్? ఇవైతే ఇప్పుడు గత 8-9 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు, అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే అయిపోవు కదా.
గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా. అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, నిధుల కోసం చేస్తున్నారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు. కాబట్టి ఇటు సర్పంచ్లే పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు. బీసీ సంఘాలు ఎన్నికల్ని ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఈజ్ ఆర్ ఎంపీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ అవర్ స్టాండ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఇదైతే ఘోరం కదా 17% చేయడం. पंचायत इलेक्शन से एक दिन पहले सेल्फ हेल्प ग्रुप को लोन्स प्रोवाइड करे स्टेट गवर्नमेंट, और उससे पहले इंदिरा गाड़ी दिए. तो पंचायत इलेक्शन और ये स्कीम के बारे में क्या होना? नहीं सब पंचायत इलेक्शन तो नहीं लगाया ना अभी, सरपंच ही लगाया अभी, एमपीटीसी जेडपीटीसी तो नहीं लगाया. हाँ हाँ तो చీరలు వంచిర్రు, ఇల్లు వంచిర్రు, ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చారు. ఇండ్లు పంచిర్రా అంటే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని అక్కడక్కడ వంచబడేది. लोन्स इచ్చారు. ఏ స్టేట్ మే పావులా వడ్డీ లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి బంద్ ఉన్నది చెప్పు నాకు. 10 సంవత్సరాలు అయిపోయింది. గ్రూపులకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వక 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది ఇస్తుండ్రా. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ వరకు 6,300 కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే. నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ 6,300 కోట్లు. దాని మీద పావులా వడ్డీ పడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి 6%, 7% పడుతుంది. పావులా అంటే 3 వస్తుందా, 3% పడాల్సింది 7% పడుతుంది. 12% బ్యాంకు 5% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. వీళ్ళు ఇవ్వాల్సిన 3 to 4% వీళ్ళు ఇస్తలేరు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపట ప్రేమ. ఇది ఇప్పుడు ఓటు పడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు. అలా అందరికీ ప్రతి ఓటర్కి తెలివి ఉందండి, బుద్ధి చెప్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలే. ఈ సర్పంచ్లకు ఇప్పుడు ఉండవు కదా, పార్టీ సింబల్ ఉండదు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని. మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తున్నాయి. ఇప్పుడు కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి సంతోషం ఉందిగా, పిల్లవాళ్ళ మొత్తానికి నిధులు వచ్చినాయి, అవి స్టార్ట్ అయింది. ఓకే, సంతోషం. అట్లనే ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా డెవలప్మెంట్కు ప్రధాన కారణమైన ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా రైల్వేకి సంబంధించి దానిపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి ముంబైకి ట్రైన్స్ లేవు, ఒకటే ట్రైన్ ఉంది. అప్పుడెప్పుడో వచ్చిన ట్రైన్, ఇప్పుడు దాని తర్వాత లేవు, చాలా ట్రైన్స్ లేవు. అదే మరి నాందేడ్ నుంచి వస్తే 3 ట్రైన్లు నాందేడ్ నుంచి వెళ్తాయి కమిషన్. సో దాన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేయడమో, లేకుంటే ఇక్కడ నుంచి కొత్త ట్రైన్ వేయడం అట్లయితే మన ప్రపోజల్ పెడితే బాగుంటుంది మా అందరికి తక్కువ. నాందేడ్ నుంచి ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అనేక మార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కుదరదు. ఏదైతే ఇప్పుడు కొత్త లైన్లు వేస్తున్నారో, ఇప్పుడు బోధన్ బీదర్ ఒకటి ప్లస్ ఈ డబ్లింగ్ పనులు ఏదైతే నడుస్తున్నాయో, ఇవి అయిపోయినాక చాలా ట్రైన్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఇది మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది నాకు. బాంబే ఎస్పెషలీ ప్రాబ్లం, మన దగ్గర నుంచి బాంబే ట్రైన్ పోవడం ఇబ్బంది కాదు, వేసుకోవచ్చు. బాంబే ట్రైన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ బాంబేకి లేదు, కొత్త ట్రైన్. అక్కడ కూడా ఏదో కొత్త స్టేషన్ అవుతుంది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడనో. అది అయినాక, ఆ టెర్మినల్ అయినాక కొత్త ట్రైన్లు తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు బాంబేలో ఒక కొత్త ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు బాంబేకి. ఇట్స్ ఫ్యాక్ట్.
దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ న్యూ టర్మినల్ దే. ఇప్పుడు ఆర్మూర్ ఆదిలాబాదు ప్లస్ మన కర్నూలు డోన్ నుంచి ముత్కేడ్ దాకా డబ్లింగు ప్లస్ బోధన్ బీదర్ ఈ 3 అయిపోతే 2 yearsలో 2 అయిపోతాయి విత్ ఇన్ 2 years. సో ఓపెన్ టువర్డ్స్ వెస్ట్ అండ్ నార్త్ ఇండియా చాలా ఓపెనింగ్స్ వస్తాయి. అంత లోపల మన దగ్గర ఉన్న స్టేషన్లో కూడా మనం గూడ్ షెడ్ మార్చేసుకుంటున్నాము సో దట్ అన్ని ప్యాసింజర్ ట్రైన్లకి లైన్లన్నీ క్లియర్ అయిపోవాలని. సో బ్యాక్గ్రౌండ్ పని నడుస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించి లాస్ట్ దీపావళి అప్పుడే కంప్లీట్ చేసిన గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కట్టిన ఇల్లు కూడా ఉండిపోయే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా నెగ్లిజెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది. 2 చోట్ల డబుల్ బెడ్రూమ్స్ పెండింగ్. అలొకేషను ఆల్రెడీ డిస్కస్ అయింది. వాళ్ళకి ఎవరికి ఇచ్చిన పంచాయతీని ఇస్తలేరు వాళ్ళకి. ఆ కేసీఆర్ ఈ ఆలోచననే ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు కూడా. ఎంత పెండింగ్ అయిపోయిందంటే ఆశావాహకులేమో 10,000 సంఖ్యలో ఉన్నారు. ఆడు ఉన్నాయన్ని 2,000, 1,500, 1,400. సో భయానికి ఇస్తలేరు. కొత్తగా కడదామంటే పైసలు లేవు. అప్పులపాలు మొత్తం రాష్ట్రం. మళ్ళీ నా మీద కోపం మీద ఏమైనా రాసావు మళ్ళా? నాకు లెక్కల్లాక అడిగిన నిన్ను. పంచాయతీ ఎన్నికలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. చాలా సమస్యలు ఉన్నాయి. బోనస్ కావచ్చు, రైతు బంధు కావచ్చు. ఏది అలా స్కీమ్ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే కదా. ప్రామిస్ ఒకటి కూడా కాలే ఇంప్లిమెంట్. అందుకనే వితౌట్ సింబల్ ఎలక్షన్ పోతున్నారు. గెలిచిన వాళ్ళకి కడవ కప్తారు. గెలిచిన వాళ్ళకి కండవ కప్తారట. ఓకే, ఇంకేం లేదా బ్రదర్? చలో, థ్యాంక్ యూ.